సంక్రాంతి రేసులో ఊహించని ట్విస్ట్. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటే ఇదేనేమో. ప్రభాస్ రాజాసాబ్కి పోటీగా వస్తున్న దళపతి విజయ్ జననాయకుడు సినిమాకి సెన్సార్ షాక్ తగిలింది. దీనివల్ల మన రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం. జననాయకుడు సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ రావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సెన్సార్ టీంలోని ఒక సభ్యుడు కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతినేలా ఉన్నాయని కేసు కోర్టు వరకు వెళ్ళింది. దీనివల్ల జనవరి 9వ తేదీన రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయమైపోయింది. ఇన్నాళ్లు జననాయకుడు వల్ల మన రాజాసాబ్కి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నైజాం ఏరియాలో థియేటర్లు తక్కువ దొరికాయి. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విజయ్ సినిమా వాయిదా పడటంతో ఆ థియేటర్లన్నీ ఇప్పుడు ప్రభాస్ ఖాతాలోకి వచ్చేస్తున్నాయి. కేవలం తెలుగులోనే కాదు, తమిళనాడులోని ఫేమస్ రోహిణి థియేటర్లో కూడా ఇప్పుడు రాజాసాబ్ సందడి చేయబోతోంది. ప్రభాస్ గారి మంచితనానికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఇది. పోటీ తగ్గిపోవటంతో రాజాసాబ్కి అవుట్ రైట్ ఫెంటాస్టిక్ ఓపెనింగ్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ అదిరిపోయాయి. ఇప్పుడు లోకల్దా కూడా థియేటర్ల సంఖ్య పెరగడంతో డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ 150 కోట్లు దాటే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. విజయ్ గారి లాస్ట్ సినిమాకి ఇలా జరగడం బాధాకరమే అయినా ఈ వివాదం వల్ల సినిమాకి ఇంకా హైప్ పెరుగుతుంది. పొలిటికల్గా కూడా ఇది విజయ్ గారికి పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం బాక్సాఫీస్ దగ్గర రాజాసాబ్కి అడ్డు చెప్పేవాళ్లే లేరు. రాజాసాబ్ రూలింగ్ మొదలైపోయింది. ఈ సంక్రాంతికి ప్రభాస్ వింటేజ్ మాస్ ఎలా ఉండబోతుందో చూడ్డానికి మీరు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని సినిమా ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.